హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెల కంటి కిచెన్. ఈరోజు మన వెన్నెల కంటి కిచెన్లో నాకైతే చాలా రోజులు అయిపోయిందండి ఆవడ తినాలి, పెరుగువడ తినాలి అని చెప్పేసి. మరి ఇది పెరుగువడ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం మనము. ఆవడ అన్నాను ఫస్ట్. ఆవడ అంటే ఏంటంటే ఆవ పెట్టి చేసే వడ ఆవడ. కానీ ఈరోజు నేను ఆవడ తినట్లేదు, పెరుగువడ తింటున్నాను. మనము దైవడ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇదైతే మనకి రకరకాలుగా చేసుకోవచ్చు. బూందీ వేసి పైన చేస్తూ ఉంటారు. నార్త్ వైపు పెరుగులో వడ వేసి దానిపైన బూందీ వేసి గార్నిష్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను స్పెషల్గా పెరుగు వడ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా మనం తింటూ ఉంటే నోట్లో కరిగిపోయేటట్టు ఉంటుంది అనమాట. మరి స్టార్ట్ చేసేద్దామా? దైవడ చేసుకోవడానికి లేదా పెరుగువడ చేసుకోవడానికి మనం ముందుగా మినపప్పు అయితే ఒక గ్లాస్ మినపప్పు సుమారుగా 5-6 గంటలు నానబెట్టాలి. పప్పును బాగా కడిగి 5-6 గంటలు నానేలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గారెలకు సరిపడా పెరుగు సిద్ధం చేసుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ మనము ఆ పెరుగులో కలుపుకోవాలి. నేనైతే సుమారుగా ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో మనకు పెరుగు ఎక్కువ ఉండాలి. దైవడ అంటే పెరుగే కదండి. కాబట్టి సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నాను కదా, ఇవన్నీ కూడా మనము దాంట్లో వేసేసుకొని రెడీ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు వేయరు, కానీ ఈ ఉల్లిపాయ వేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనము పెరుగు అయితే సిద్ధం చేసేసుకున్నాం. దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఆల్రెడీ మనము మినపప్పు గారెలో వేసాం కాబట్టి సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనము పెరుగు కూడా సిద్ధం చేసేసుకున్నాం. మినపప్పు సుమారుగా 6 గంటలు నానబెట్టాను. ఇప్పుడు దీన్ని మనము గ్రైండర్ కానీ మిక్సీ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది వరకు గారెలకి పిండి ఎలా రుబ్బాలో నేను మీకు ఆల్రెడీ చూపించాను. కాబట్టి వాటర్ మనం ఎక్కువ వేసుకోకుండా చూసుకుంటూ పిండి రుబ్బుకోవాలి. పిండి అయితే ఇలానే మిక్సీలో వేసేసానండి. దీన్ని బాగా కలుపుకొని దీంట్లో మనము సాల్ట్ చాలా కొంచెం వేసుకోండి. ఎందుకంటే మినపప్పు ఎక్కువ సాల్ట్ పీల్చదు, కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకోండి. ఎందుకంటే నేను 1 గ్లాస్ పిండి మాత్రమే వేసాను కాబట్టి నేను మీకు లెక్కగా చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె అయితే బాగా కాగిందండి. ఇప్పుడు మనము గారెలు వేద్దాం. ముందుగా మనము ఓ గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాం కదా, అలా చెమ చేసుకొని మనం చేతితోటే గారెలు ఈజీగా వేసేయచ్చండి. ఇలా గారెలు వేసుకొని మిడిల్ ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టేస్తే లోపల పిండి ఉడకదు. ఇలాగ మనం మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని గారెలు కాల్చుకోవాలి. గారెలు బాగా వేగాయండి. వీటిని ఏం చేయాలి అంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో వేసేసేయాలి. గారె అప్పుడు కొంచెం మెత్తబడుతుంది. మొదట గారెలన్నీ ఇలా వాటర్లో వేసేసేయాలి బౌల్లో. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా పెరుగులో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలాగా చక్కగా అప్పుడేమవుతుంది, చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి గారె పెరుగులోంచి తీసుకొని తింటే. మరి చాలా ఈజీ అండి ఈ గారెలు వేసుకోవడం. దైవడ, ఆవడ, అలాగే పెరుగువడ అని మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఆవడ అంటే ఏంటంటే కొంతమంది ఆవాలు వేసి మిక్సీ పట్టేసి ఆవాలు కలుపుతారు, దాన్ని ఆవడ అంటాం. దైవడ, పెరుగువడ అయితే మనం ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాం. ఇది కూడా కొంతమంది క్యారెట్ రకరకాలుగా గార్నిష్ చేసుకుంటూ ఉంటారు. కొత్తిమీర, క్యారెట్, కొంతమంది ఆవాలు, జీలకర్ర పోపేసి వేయడము, ఇలాగ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. నేనైతే ఈ పెరుగువడలో ఉల్లిపాయలు వేసాను. ఇది ఒక రకమైనటువంటి టేస్ట్ అనమాట. ఇలాగ మనము పెరుగువడలు చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా పెరుగులో వడలన్నీ కూడా చక్కగా వేడివేడిగా కాల్చి ఇలా వాటర్లో వేసి పెరుగులో వేసేసేయడమే. చాలా సింపుల్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకేంటంటే ఆనియన్ వేయడం వల్ల మనకి మినపప్పు కొంచెం కొంతమందికి డైజెషన్ అవ్వదు. ఈ ఆనియన్ వేయడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. మరి చూసారు కదండి, మన వెన్నెల కంటి కిచెన్లో పెరుగు వడ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.